మీరు తప్పులు చేశారు కాబట్టి బొక్కలేసి చట్ట ప్రకారం మొత్తం మిమ్మల్ని అందరూ కూడా శిక్షించాలి. బాధిస్తే చట్టానికి ఒకసారి పేదవాళ్ళు కనుక పిడికిలి బిగిస్తే మొత్తం భూమట్టాన్ని గరుచుకున్నాడు. మీ పేరు? నా పేరు కొండా వినాయక్ అండి. నేను ఎక్స్ఎంపీటీసీ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలి కాకినాడ రూరల్ నియోజకవర్గం. ఓకే. అలాగే రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అసలు పవన్ కళ్యాణ్ అనే మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని చెప్పేసి చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు కదండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ అహంకారమే జగన్మోహన్ రెడ్డిని భూపాతాలను ప్రజలు తొక్కేశారు. మెయిన్ ఏంటంటే ప్రజా సమస్యలను పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి పరదాల మాటున పోలీసుల మాటున పరిపాలన చేశాడు తప్ప ప్రజల యొక్క ఆకాంక్షలు, వారి యొక్క సమస్యలు, వారి యొక్క విజ్ఞప్తులను ఏ రోజు పట్టించుకోలేదు. కొంతమంది దొంగల ముఠాన్ని వెనకాల వేసుకొని ఆ ముఠా చెప్పిన ప్రకారం పోలీసులతో దాడులు చేయించి, వాళ్ళ కార్యకర్తలతో దాడులు చేయించి ప్రజల ఆస్తులు, మాన ప్రాణాలకు రక్షణ లేకుండా ప్రజలను హింసించడం వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి భూపాతాళానికి ప్రజలు తొక్కేశారు. అలాగే జగన్ 2.2 అంటున్నాడు కదండి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? 2.2, 3 అని ఏముండదు సార్ మేడం గారు. దీంట్లో ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు నేను మేనిఫెస్టో రూపంలో ఈ విధమైనటువంటి మొత్తం వివరించడం జరిగింది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని. ఆ పథకాలన్నీ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మీ గవర్నమెంట్ మీద ఉంది. అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి, దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఎగతాళి చేస్తున్నాడు కదా, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి. మీరు పెద్ద బొక్కెట్టు పోయారు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. అసలు భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన నాటికి 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు 3 లక్షల కోట్లు సుమారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పు ఇంచుమించుగా 10 లక్షల కోట్లు దాటిసింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. అంటే నీకు వచ్చిన ఆదాయ వనరులన్నీ కూడా అవినీతి, విశృంఖలత్వం, నువ్వు మొత్తం అన్ని విషయాల్లో కూడా మొత్తం ఫెయిల్ అయ్యి సర్వనాశనం చేయడం జరిగింది. ప్రజలని చాలా ఇబ్బందులు పాలు చేసావు. దానివల్ల ఏంటంటే నీ అవినీతిని యాక్చువల్గా ఈ మధ్యకాలం రెడ్ బుక్ కూడా అంటున్నారు. మరి నిజంగానే రెడ్ బుక్ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుందంటారా, లేదంటే ప్రజా పరిపాలన అంటారా? మీరు మీ ఛానల్ ద్వారా రాష్ట్రం అంతా పర్యటించండి, వాస్తవాలు గ్రహించండి. ఇవాళ వేలాది మంది భూములు ఈ వైసీపీ నాయకులు వాళ్ళ పేరుని రాయించేసుకోవడం జరిగింది. ఆన్లైన్లో వాళ్ళ పేర్లు ఎక్కించుకోవడం, వాళ్ళ పేరుని పాస్బుక్లు లేవు, పూర్వాజితం లేదు, ఫెయిల్ లేదు. కానీ వాళ్ళ పేరుని విఆర్ఓలు, తహసీల్దారులు చాలామంది వాళ్ళ పేరు నోట్ చేయడం జరిగింది. కాకినాడ జిల్లా మేము వెళ్ళినప్పుడు గ్రీవెన్స్లో కలెక్టర్ గారి గ్రీవెన్స్కి ప్రతి వారం ఇంచుమించుగా ఈ భూముల కబ్జాల మీద, వైసీపీ నాయకుల కబ్జాల మీద ఇంచుమించుగా 200-300 మంది అక్కడ అప్లికేషన్ పట్టుకొని వస్తున్నారు. అంటే ఏంటి మీరు చేసే పనులు? ప్రజల ఆస్తులు కాజేస్తారు. అంటే మీరు ప్రజల ఆస్తులు కాజేస్తూ కూర్చుంటే, మా ఆస్తులను దొబ్బెత్తు చూస్తుంటే మిమ్మల్ని ఊరుకోవాలా? దాన్నే రెడ్ బుక్ రాజ్యాంగం అని మీరు పేరు పెడుతున్నారు. మీరు తప్పులు చేశారు కాబట్టి బొక్కలేసి చట్ట ప్రకారం మొత్తం మిమ్మల్ని అందరూ కూడా శిక్షించాలి. బాధిస్తే చట్టానికి ఉంది కాబట్టి లోకేష్ గారు మీరు చేసిన అన్యాయాలని ఆ బుక్లో రాశారు కాబట్టి ఇవాళ మీకు బాధ అనిపిస్తుంది. అలా తప్పుడు పనులు ఎవరు చేయకూడదు. అసలు జగన్ చేసిన తప్పులు ఏంటంటారు? జగన్ చేసే తప్పులు బటన్ నొక్కడం తప్ప అతను ప్రజలకు ఏం చేయలేదండి. ఈ బటన్ నొక్కడంలో కూడా అతను ప్రజలకు ఇచ్చింది 50% దోపిడీ జరిగింది. ఈ దోపిడీ మాటన విపరీతమైనటువంటి ప్రజల ఆస్తులంతా దోచేశారు. ఆంధ్ర రాష్ట్రంలో భూములు లేకుండా కొలగొడేశారు. ఈరోజు మీరే చూడండి, విశాఖపట్నంలో ఐగిరివా భూములు ఉన్నాయి, 12 ఎకరాల 80 సెంట్లు ఎంతో. ఆ భూమి తాలూకా ఏం చేశారండి వీళ్ళు కావాలని వాళ్ళకి జీవో ఇచ్చేసి డబ్బులు తీసుకొని ఇచ్చేయడం జరిగింది. అసలు ఐగిరివా అనే వాళ్ళకి అది ఏంటంటే అది ఒక పేద ప్రజలకి, అనాథలకి కేటాయించాలి. భూముల్ని ఎవరు కేటాయించారండి? ఒక అంటే కుల మతాల పక్కనేటండి వాళ్ళ సామాజిక వర్గం చెప్పుకొని వాళ్ళు కేటాయించి ఇలా దాన్ని ఆ జియో ప్రక్కన అపార్ట్మెంట్లు విల్లాలు నిర్మించి అమ్మేద్దామని చూశారు. దాని వెంటనే చంద్రబాబు నాయుడు గారు అలాంటివి చాలా మొత్తం ఈ దోపిడీ చేసిన చాలా కూడా వెనక్కి తీసుకొని ఇవాళ ప్రజలకే మేము ఇస్తాం, ప్రజలకే అంకితం చేస్తాం. మేము పట్టణ ప్రాంతాలు 2 సెంట్లు భూమి ఇస్తాం, ఇళ్ల స్థలానికి పల్లెటూరులో 3 సెంట్లు భూమి ఇస్తాం అని చెప్తూ ఉన్నారు. 2,50,000 లోన్ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజల కోసం చేస్తున్నారు తప్ప ఆయన ఏ తప్పు చేయట్లేదు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో ఓపెన్గా క్యాబినెట్ మీటింగ్లు కూడా మొత్తం మనం చేయవలసిన కూడా క్యాబినెట్ మీటింగ్ చర్చించి ప్రతిదీ కూడా ఓపెన్ డిబేట్ పెట్టి ప్రెస్ రిలీజ్ చేస్తున్నారు.
దాని ప్రకారం ఈరోజు డబ్బులు కానీ ప్రజల సంబంధించినటువంటి ఏ ఏ ఏ సంక్షేమ పథకం కూడా దాని ద్వారా రిలీజ్ అవుద్ది. అది కూడా ఇప్పుడు చెప్తున్నారు మే నెలలో అమ్మకం వందనం, రైతు భరోసా ఈ కార్యక్రమాలను కూడా మరి వేస్తామని చెప్తున్నారు. అదే కొత్త పింఛన్లు కూడా మే నెలలో ఇస్తామన్నారు. అదేవిధంగా మరి ఏప్రిల్ నెలలో మరి బస్సులు ఉచితంగా ఇస్తామంటున్నారు. మరి ఇన్ని లోతుగా మీరు అప్పులు పాలు చేస్తే మరి మా డబ్బులు కూడా రికవర్ చేసుకొని రోజు అప్పు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ని వల్లకాడు చేద్దామనేటి డబ్బులు 10 రూపాయలు సంపాదించి 2 రూపాయలు ఖర్చు పెడితే ప్రజలు బాగుంటారు, ప్రభుత్వం బాగుంటుంది, ప్రకృతి బాగుంటుంది, మొత్తం దేశం ప్రపంచం కూడా బాగుంటుంది. మళ్ళీ వస్తాడంటారా జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ రావాలని కోరుకుంటే ప్రజలు ఉరితాళ్ళు వేసుకోవడమే. పేరు? నా పేరు పులుగుజ్జు రవికిరణ్ అండి. మాది గురజాల, పల్నాడు డిస్టిక్. ఎందుకు వచ్చారండి అంత దూరం నుంచి ఇక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటి? మేడం, మాది ఎస్సీ కులానికి చెందిన మాదిగ కులం, మాది ఎస్సీ మాదిగ మేము. అయితే గత ప్రభుత్వంలో మాది భూమి 3 ఎకరాల 76 సెంట్ల భూమి. మా భూమిని కొంతమంది రాజకీయ నాయకులు, లోకల్ రాజకీయ నాయకులు అయితేనే, అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే గారు అయితేనేమి, వాళ్ళు మొత్తం మా 3 ఎకరాల 76 సెంట్లని స్టేషన్ పక్కన, అదిగాక హైవే ముందు రోడ్డు పక్కనే ఉండటం వల్ల మా ల్యాండ్ దాన్ని కబ్జా చేయడం జరిగింది గత ప్రభుత్వం వైసీపీ వాళ్ళు. నేను అదే పార్టీలో ఉండి అదే పార్టీలో తిరుగుతున్నా కానీ ఎన్నిసార్లు నేను ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొని పోయినా, ఎన్నిసార్లు దాని ఆ ల్యాండ్ మీదకి పోయి అక్కడ ఉన్న లోకల్ నాయకులకు కానీ ఎంఆర్ఓ చుట్టూ కానీ అన్ని చుట్లు మేము అందరం తిరిగి ధర్నాలు చేసి ఇంత చేసినా కానీ చీమకి నిమ్మకాయకి నీరెత్తినట్టు అసలు ఎలాంటి పనులు జరగక, అదిగాక మమ్మల్ని అధికారులతో బెదిరిస్తూ మా మీద కేసులు పెట్టి, మేము కేసులు పెట్టినప్పుడు ఇంకా మాకేం చేయలేక రోడ్డు మీద పెట్రోల్ బాటిల్ తీసుకొని తగలబెట్టుకోవటం జరిగింది. ఆ రోజున ఆర్డీఓ ఆఫీస్ కాడికి పోయి ఆర్డీఓ గారికి లెటర్ ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చాము, సీఎం మన ఎమ్మెల్యే గారికి లెటర్ ఇచ్చాము, లోకల్ నాయకులకి లెటర్ ఇచ్చాము. అది మీకు చెందిన ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్. అంటే గత ప్రభుత్వంలో 40 ఏళ్ళ నుంచి మేము ఆ భూమిని సర్వే చేసుకుంటున్నాం, భూమిని సాగు చేసుకుంటున్నాం. 40 ఏళ్ళ నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని కదిలియలేదు. దాంట్లోనే మేము ఉన్నాం, దానే మా సాగనం చేస్తున్నాం. ఒక్కొక్కరికి అందులో 30 సెంట్లు, 40 సెంట్లు, 50 సెంట్లు ఉన్న భూమి అది. పేదలది, నిరుపేదలది, తినటానికి కూడా లేదు మాకు. అది మేమేదో చేసుకుంటాం. అందులో ఉంటే పోలీసులతో ప్రతిసారి వచ్చి పోలీసులను బెదిరియటం, మా కాడికి వచ్చి పోలీసులు ల్యాండ్ మీద పోతే చాలు పోలీసులు ఎంఆర్ఓ గారు ఎమ్మడి. గత 5 సంవత్సరాల్లో ప్రజల్ని ఇన్ని ఇబ్బందులు పెట్టి అక్రమంగా భూములు లాక్కున్నారా ప్రజల దగ్గర నుండి? ఒక్క ల్యాండ్ ఏందండి, ఒక పులిపాడైంది, దయదేంది, ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కళ్ళ సమస్య ఇది. ల్యాండ్ టైటింగ్ అని పెట్టాడు. ఏం చేశాడండి జగన్? ల్యాండ్ టైటింగ్ అని పెట్టి ఆ మూత్ర ప్రజల ప్రతి భూమి పేదవారిదే, ప్రతి ఒక్క భూమి పేదవారిదే. ల్యాండ్ టైటింగ్లు అని పెట్టడం, రాజకీయ నాయకులు దోసుకొని పోవటం. 100 ఎకరాలు ఆ మూతన కబ్జాకు గురైనాయి. మరి చంద్రబాబు నాయుడు గారు రావడంతోనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేసేసారు కదా అండి. మాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది మేడం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు ఎడపతినేని శ్రీనివాసరావు గారు చాలా బాగా ఆయన కాడికి పోయి మేము వివరించినందుకు చెప్పాడు. అమ్మటే అప్పుడప్పుడు స్పాట్ పోయి ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ముందు వాళ్ళ ల్యాండ్ మీద వాళ్ళకి బానేయండి, ఏదన్నా సమస్య ఉంటే నేను చూసుకుంటాను, నేనే మొత్తం దగ్గరుండి మీతో మాట్లాడి ఆర్డీఓతో మీతో మాట్లాడి మొత్తం చేశానని మాకు నమ్మకం ఇచ్చాడు. మా నమ్మకం ఎడపతినేని సీనన్న. అలాగే ఇప్పుడు మీరు ఇంత దూరం వచ్చారు కదా అండి, ఇప్పుడు మీ స్థలం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మీ ల్యాండ్ మీకు ఇప్పిస్తారని నమ్మకం ఉందా అండి? మాకు ఆ 100% నమ్మకం ఉందండి. మాకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగిద్ది అని మేము నమ్ముతున్నాం మేడం. అలాగే 9 నెలలు అవుతుంది కదండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఎలా అనిపించింది 9 నెలల వరకు పరిపాలన చూసుకుంటే? అంటే గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉండిద్ది ఏంటి అనేది తెలుసు కదా, ఇప్పుడు ఈ 9 నెలల వరకు చూసుకుంటే ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉంది మేడం. ప్రతి ఒక్కరికి వంట సిలిండర్ గ్యాస్ కానీ ప్రతి ఒక్కటి. ఇంతకుముందు మా రోడ్లు అసలు బ్రహ్మాండంగా బాగుండే కావు, ఇప్పుడు మా రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి పేదవారు ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో మన సీఎం గారు వదిలాడు. మళ్ళీ జూలైకి ఈ యాసన అన్నాడు పిల్లలకి, ఫస్ట్ అమ్మఒడి తల్లికి వందనం యాసన అన్నాడు. అన్ని సమస్యలు బాగున్నాయి. నెక్స్ట్ అమ్మటే మళ్ళీ ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఆల్రెడీ ఒక సిలిండర్ ఇచ్చేసాము, 2వ సిలిండర్ రేపు మళ్ళీ ఏప్రిల్ నాటికి మళ్ళీ 2వ సిలిండర్ ఇస్తున్నాడు. అలాగే రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడు. అసలు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి గెలిచాడు ఎమ్మెల్యే, కానీ చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి?
ఆయన ఎన్నేళ్ళు గెలిచిండండి. ఆయన వచ్చిన సంవత్సరం, ఆయన వచ్చిన 5 ఏళ్ళలోనే దింపేశారు కదా ప్రభుత్వం. ఈ మోదన కబ్జాలు చేస్తున్నాడనేగా గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి మొత్తం ఈ చూపించారు కదా ప్రజలు మొత్తం చూపించారు కదండి. మరి మళ్ళీ వస్తాడంటారా జగన్మోహన్ రెడ్డి? యాడికండి వచ్చేది? ఎందుకు వస్తాడండి? మళ్ళీ పేదవాళ్ళ భూములు మొత్తం తీసుకోవటానికి వస్తాడా? ఒక్కసారి పేదవాళ్ళు కనుక పిడికిలు బిగిస్తే మొత్తం భూమట్టానికి గరుచుకున్నాడు. మళ్ళీ ఇంకేడ నుంచి వస్తాడండి?